వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ @ధనా కలెక్షన్స్ 235. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఈ బ్రైడల్ సెట్ని ఎలా మేక్ చేయాలో క్లియర్గా అనేది మీకు చూపించడం జరుగుతుంది. సో ఈ సెట్కి కావాల్సిన మెటీరియల్ వచ్చేసరికి మనకి బ్యాంగిల్స్, కట్ బ్యాంగిల్స్, అలాగే మెటల్ బ్యాంగిల్స్ కూడా కావాలి. ఐ షేప్ కుందన్స్ గోల్డ్, రెడ్ ఐ షేప్ గోల్డ్, అలాగే పైప్స్, అలాగే ట్రయాంగిల్ మనకి కావాల్సినవి అన్నమాట. ఇవి వచ్చేసరికి 3 కలర్ థ్రెడ్స్. ఇది B7000 గ్లూ అనేది యూజ్ అవుతుంది. ఫస్ట్ మెరూన్ కలర్ థ్రెడ్ అనేది ఉంది కదా, సో అది అనేది 2 సైడ్ బ్యాంగిల్స్కి, అంటే ఒక హ్యాండ్కి సైడ్ బ్యాంగిల్స్కి ఏవైతే ఫ్లవర్ డిజైన్ వచ్చిందో, సో ఆ 2 బ్యాంగిల్స్కి మనము ఈ మెరూన్ కలర్, థిక్ మెరూన్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాం. ఈ థ్రెడ్ అనేది మనము 20 లైన్స్ అనేది 21 ఆర్ 22 లైన్స్ అనేది తీసుకోవాలి. తీసుకుని వ్రాప్ చేసుకున్న తర్వాత సో లాస్ట్కి యాక్సెస్ ఏదైతే ఉందో రిమైనింగ్ అది కట్ చేసేసుకుని మనం గ్లూ అనేది అప్లై చేసుకుంటే ఈ బ్యాంగిల్ అనేది రెడీ అయిపోతుందన్నమాట. సో ఇలా 2 సైడ్ బ్యాంగిల్స్ చేసుకోవాలి. అలాగే ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అనమాట. సో అంటే మనకి కర్వ్డ్ బ్యాంగిల్స్, 4 కట్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా మిడిల్లో, సో వాటికనేది నేను గ్రీన్ కలర్ యూజ్ చేస్తున్నాను. సో ఇది లైట్ గ్రీన్ కలర్ అనమాట, పెసరపట్టు కలర్ అంటారు. సో ఆ మోడల్ అనేది వస్తుంది. సో 2 కట్ బ్యాంగిల్స్ ఏమో మెరూన్, ఇది 4 కట్ బ్యాంగిల్స్ అంటారనమాట వీటిని. సో 4 కట్ బ్యాంగిల్స్కి గ్రీన్, అలాగే మిడిల్లో ఇంకొక 2 కట్ బ్యాంగిల్ అయితే వస్తుంది. సో దానికి కూడా నేను లైట్ పింక్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాను. సో దీన్ని లైట్ పింక్ కలర్ అంటారు. ఇవి అన్నీ కూడా నేను లైన్స్ ఎన్ని తీసుకుంటున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు కదా, నేను లైన్స్ వచ్చేసరికి 21, 22 అయితే కరెక్ట్గా ఉంటుంది. 22 లైన్స్ నేను తీసుకుంటాను. సో అలా అనేది బ్యాంగిల్ అనేది నీట్గా వ్రాప్ చేసుకోవాలి. సో ఎక్కడ అనేది నీట్గా లేకుండా అలా ఉంటే బాగోదు. సో మంచిగా నీట్గా అనేది వ్రాపింగ్ అనేది ఉండాలి. సో ఉంటేనే డిజైన్ నీట్గా వస్తుంది. మిడిల్ బ్యాంగిల్ 2 కట్ బ్యాంగిల్ అయిపోయింది. సో దీన్ని 4 కట్ బ్యాంగిల్ అంటారనమాట. సో 4 కట్ బ్యాంగిల్లో ఇది కర్వ్డ్ కాదు, ఇది ఫ్లాట్ అంటారనమాట. సో 2 టైప్స్ ఉంటాయి, కర్వ్డ్ ఒకటి, ఫ్లాట్ ఒకటి. ఇందాకడ ఏమో మనము 2 కట్ బ్యాంగిల్ పైన వ్రాప్ చేసాం కదా, అలాగే 4 కట్ బ్యాంగిల్ కర్వ్, ఇది వచ్చేసరికి 4 కట్ బ్యాంగిల్ ఫ్లాట్. సో ఇవి అన్నమాట మోడల్స్. ఇది కూడా మనం లైట్ పింక్ కలర్ అనేది యూజ్ చేసాము. థ్రెడ్ ఎక్సెస్ రిమైనింగ్ కట్ చేసేసుకుని, సో ఇక్కడ కూడా అనేది గ్లూ ఏం యూజ్ చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నారు కదా, సో క్లియర్గా అనేది అయితే చెప్తాను. ఇది ఫాస్ట్ డ్రై గ్లూ అనేది యూజ్ చేస్తున్నాను, అలాగే ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూ కూడా యూజ్ చేస్తున్నాను. ఇది మోడల్ అనమాట, ప్యాటర్న్. సో మనకి బ్యాంగిల్ ప్యాటర్న్. ఇప్పుడు సైడ్ బ్యాంగిల్స్ పైన డిజైన్ నేను మీకు మేక్ చేసి చూపిస్తాను. సో ఇది మెరూన్, థిక్ మెరూన్. సో దీనిపైన డిజైన్ ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. సో మనకి ఐ షేప్ కుందను 6K అనమాట సైజు. 6K ఐ షేపు. ఇందులో 2 టైప్స్ అనేది అంటే నార్మల్గా రెగ్యులర్ వేర్లో సో మనకి గోల్డ్ అలాగే సిల్వర్ టైప్స్ 2 టైప్స్ ఉంటాయి. ఇది వచ్చేసరికి గోల్డ్ అనమాట. అలాగే చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, మ్యాట్లో ఉంటాయి, అలాగే ఇవి స్టోన్ వర్క్లో కూడా ఉంటాయి అన్నమాట. సో అవి మనం చూస్ చేసుకొని తీసుకోవచ్చు. రెగ్యులర్గా అయితే సిల్వర్, గోల్డ్ ఉంటే ఇది గోల్డ్ అనమాట. 6K ఇది అయితే. ఇక్కడ నేను డిజైన్ అనేది క్లియర్గా చూడండి. ఒక టిప్ కూడా నేను మీతో షేర్ చేస్తానన్నమాట. ఏంటి అంటే ఫస్ట్ ఫ్లవర్ డిజైన్ అనేది మనకి 2 కలర్స్ యూజ్ చేస్తున్నాం కదా, ఫ్లవర్ అనేది కింద 4 క్రాస్గా పెట్టేసి 4 సైడ్స్న ఇలా అనేది బ్యాంగిల్ మొత్తం ఇలా 4 అనేది మనం ఫస్ట్ స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోయి, దాని తర్వాత ఇంకొక 4 రెడ్ ఏవైతే ఉన్నాయో అవి కనుక మనము స్టిక్ చేసుకుంటే ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అనేది బ్యాంగిల్ రెడీ అయిపోతుంది. అలా కాకుండా ఫస్ట్ 4 కింద గోల్డ్ అనేది స్టిక్ చేసి దానిపైన ఈ B7000 గ్లూ వేసుకుని మళ్ళీ అనేది రెడ్ ఐ షేప్ కుందన్స్ అనేవి స్టిక్ చేస్తూ ఇలానే ప్రతి ఒక్క ఫ్లవర్ చేస్తున్నామంటే మీకు చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఫస్ట్ బ్యాంగిల్ మొత్తము గోల్డ్ ఐ షేప్ కుందన్స్ అనేది ఫ్లవర్ అని స్టిక్ చేసేసుకోండి. దానిపైన మీకు B7000 గ్లూ వేసుకుని రిమైనింగ్ 4 అంటే మిడిల్లో అనమాట, గోల్డ్కి మిడిల్లో, గోల్డ్ పైన కాకుండా సో ఈ గ్యాప్ వచ్చింది కదా, ఆ మిడిల్లో మనము ఈ రెడ్ కలర్, మెరూన్ కలర్ ఏవైతే ఉన్నాయో ఆ 6K ఐ షేప్ కుందన్స్ అనేది స్టిక్ చేసుకోవాలి. సో ఇది మోడలే కాదు, సో మనం లోటస్ డిజైన్ అనేది చేస్తున్న ఫస్ట్ 3 కుందన్స్ ఏవైతే ఉన్నాయో అవంతా బ్యాంగిల్కి స్టిక్ చేసుకుని వెళ్ళిపోయి, సో దానిపైన 2 ఐ షేప్ కుందన్స్
మనం స్టిక్ చేసుకోవాలన్నమాట. సో ఇలా అనేది మనకి ప్రాసెస్ బ్యాంగిల్ మేక్ చేసే ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్‌గా అనేది అవుతుందన్నమాట. సో ఈ డిజైన్ చూడండి. ఫస్ట్ 6K ఐ షేప్ కుందన్ గోల్డ్ కలర్‌వి 4 సైడ్‌లని స్టిక్ చేసి గ్యాప్ వస్తుంది కదా! మనకి 4 సైడ్‌న ఆ గ్యాప్ పై సైడ్‌న మనము ఈ మెరూన్ కలర్ 6K ఐ షేప్ కుందన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టిక్ చేసిన తర్వాత ఫినిషింగ్‌కి పైన మళ్ళీ B7000 గమ్ వేసి మనకి ఇది 3 mm రౌండ్ అంటారనమాట పైన. అది కూడా మనకి వైట్ అనమాట. సో వైట్ కలర్, వైట్ గోల్డ్ 2 ఉంటాయని చెప్పాను కదా! సో ఈ రౌండ్‌లో కూడా వైట్ గోల్డ్ 2 ఉంటాయి. మనం స్టిక్ చేసినది 3 mm రౌండ్ షేపు. మనం అతికించుకున్నది వైట్ అనమాట. సో ఇలా మిడిల్‌లో ఫ్లవర్‌కి సో కొంచెం గ్యాప్ అనేది మనం లీవ్ చేసుకొని ఆ మిడిల్‌లో కూడా 3 mm రౌండ్‌ని మనము స్టిక్ చేసుకోవాలి. అవి కూడా 2 కుందన్స్ అనమాట. సో ఇంతే సేమ్ ప్యాటర్న్ మనము ఈ బ్యాంగిల్ మొత్తం అనేది మేక్ చేయాలన్నమాట. సో ఆ స్టిక్ చేసేసుకోవాలి. సో టోటల్ బ్యాంగిల్ మేకింగ్ అయిపోయిన తర్వాత సైడ్ బ్యాంగిల్ ఇలా ఉందన్నమాట. ఫైనల్ లుక్ అయితే ఇది. సో బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము సో లోపల సైడ్ బ్యాంగిల్స్ అంటే మనము ఫ్లాట్ 4 కట్ లైట్ కలర్ పింక్ అనేది మనము థ్రెడ్‌ని వ్రాప్ చేస్తున్నాం కదా! సో దీనిపైన డిజైన్ చూపిస్తాను చూడండి. సో దీన్ని ట్రయాంగిల్ అంటారనమాట. సో మధ్యలోవి పైప్స్. ట్రయాంగిల్ పక్కన సో ఒక పైప్ అనేది పెట్టేసుకొని మనకి ఆపోజిట్ ట్రయాంగిల్ అనేది మనకి 3 సైడ్స్ ఉంటాయి. ఎటు సైడ్ అయినా పర్లేదు స్టిక్ చేసుకోవచ్చు. ఆపోజిట్ సైడ్ ఒక సైడ్ 1 అనేది మనకి ఫినిషింగ్ వస్తే ఇంకొక సైడ్ 2 ఫినిషింగ్ అలా ఆపోజిట్లో అనేది ఫ్రేమ్స్ రావాలి. సో మిడిల్‌లో పైప్స్ రావాలి. ఇక్కడ ఇంకొక ట్రిక్ ఏంటంటే సో మనము పక్కనే అతికించుకుని అనేది స్టోన్స్ పెట్టకూడదు ఈ ట్రయాంగిల్ అనేవి. సో ఎందుకు అంటే లుక్ అనేది బాగోదు. సో కొంచెం చిన్న టిప్ ఏంటంటే కొంచెం గ్యాప్ అనేది ఇచ్చిన తర్వాత మనం ట్రయాంగిల్ అనేది అతికించుకున్నట్లయితే చక్కగా నీట్‌గా అనేది సో ఒక్కటే షేప్‌లో మనం పెట్టినట్లు ఫినిష్ అయితే వస్తుంది. సో ఇది పింక్ అయిపోయింది కదా! ఇది మనం లైట్ గ్రీన్ అనేది యూజ్ చేసాం కదా! దీన్ని కర్వ్డ్ అంటారు. 4 కట్ బ్యాంగిల్. సో ఈ వీటిపైన వచ్చేసరికి నేను 3 mm రౌండ్స్ అనేవి వైట్ కలర్‌వి ఒక 4 అంటే ఈ బ్యాంగిల్‌కి కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత ఒక 4 కుందన్స్, ఇంకొక కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇంకొక 4 కుందన్స్, అలా 5 టైమ్స్ ఒక బ్యాంగిల్‌కి అనేది నేను స్టిక్ చేశాననమాట. సో ఇలాగే బ్యాంగిల్ మొత్తం అనేది మనము ఈ కుందన్స్ అనేది స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 4 అనేది మనం స్టిక్ చేసుకోవాలి. 3 mm రౌండ్ కుందన్స్ అనమాట. సో చూడండి చూపిస్తున్నాను. సో ఇక్కడ అనేది 4 అని స్టిక్ చేసుకొని కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక 4 అనేది మనము స్టిక్ చేసుకోవాలన్నమాట. సో ఇంతే ప్రాసెస్ అనేది బ్యాంగిల్ మొత్తం అనేది సో ఇదే ప్రాసెస్‌లో కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసేసిన తర్వాత అయితే బ్యాంగిల్ ఇలా అనేది రెడీ అయిందనమాట. సో ఇది ఇలా వస్తుంది బ్యాంగిల్ అనేది. సో మొత్తము 5 టైమ్స్ అనేది అయితే 6 టైమ్స్ అనేది వచ్చింది. ఇటొకటి ఒక 3 ఇంకొక సైడ్ 3. సో ఇప్పుడు సైడ్ బ్యాంగిల్స్ అయిపోయాయి. మిడిల్‌లో అనేది ఫైనల్‌గా ఇంకొక బ్యాంగిల్ అయితే ఉంది. సో దానిపైన కూడా డిజైన్ మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఇది B7000 గ్లూ. ఈ B7000 గ్లూ ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే మనకి లక్ష్మీదేవి పెండెంట్ ఏదైతే ఉందో సో అది కొంచెం హెవీగా కొంచెం బరువుగా ఉంటుంది. ఇది మనము స్టిక్ చేయడానికి మామూలుగా ఫెవికల్ గ్లూ కూడా యూజ్ చేయొచ్చు. ఏం ప్రాబ్లం లేదు. ఇంకొంచెం గట్టిగా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ B7000 గ్లూ అయితే యూజ్ చేశాను అంతే అనమాట. సో మనకి లక్ష్మీదేవి పెండెంట్స్ అయితే ఒక బ్యాంగిల్‌కి 4 వస్తాయి. 4 సైడ్‌న 4 అనేది స్టిక్ చేసుకోవాలి ఇలాగనమాట. ఈ 4 స్టిక్ చేసిన తర్వాత మిడిల్‌లో ఒక స్మాల్ డిజైన్ అయితే వస్తుంది. అది ఎలా మేక్ చేయాలో కూడా వీడియోలో చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ మనము ఇక్కడ మిడిల్‌లో లక్ష్మీదేవి పెండెంట్ అనేది కింద మిడిల్‌లో మనము ఈ ఫ్లవర్ డిజైనింగ్ అయితే లోటస్ డిజైన్ అయితే వేస్తున్నాం. సో ఫస్ట్ మనకి గోల్డ్ ఐ షేప్ 6K ఐ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా! అవి అనేది లోటస్ డిజైన్ కింద నేను తీసుకున్నాను. మొత్తము గోల్డే తీసుకుంటున్నాను. కింద లీవ్స్ వస్తాయి కదా! అవి మాత్రం నేను ఈ మెరూన్ కలర్‌లో అనేది తీసుకున్నాను. సో దాని కింద మళ్ళీ అనేది పైప్స్ యూజ్ చేశాను.
అలాగే 3 రౌండ్ కూడా యూజ్ చేశాననమాట. ఫస్ట్ నేను ఈ లోటస్ డిజైన్ కూడా ఎలా వేస్తున్నానో క్లియర్గా అనేది చూసేయండి. ఫస్ట్ 3 అనేది నేను మిడిల్‌లో 1, సైడ్‌కి అనేది 2 ఐ షేప్ కుందన్స్ అయితే మనం యూజ్ చేసాము. సో ఇలా అనేది మనకి లోటస్ డిజైన్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. సో కింద ఏమో 3, ఆ 3కి మిడిల్‌లో పైన 2 ఏమో ఐ షేప్ కుందన్స్ అనమాట. సో లోటస్ డిజైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో కింద డిజైన్ కూడా నేను మేక్ చేసి చూపిస్తాను. సో క్లియర్‌గానే చూపిస్తాను, చూసేయండి. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా ముందుగా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మేకింగ్ వీడియోస్, అలాగే బిజినెస్‌కి సంబంధించి ఈ థ్రెడ్ బ్యాంగిల్‌కి సంబంధించి బిజినెస్ ఐడియాస్, మీకు ఏవైనా డౌట్స్ ఉంటే అవి క్లియర్ చేయడం, ఇవన్నీ కూడా వీడియోలో ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వీడియోస్ అనేవి మీకు యూజ్ అవుతాయన్నమాట. అలాగే లైక్ చేయటం అయితే మర్చిపోకండి. సో మన ఛానల్‌ని సపోర్ట్ అయితే చేయండి. సో ఈ డిజైన్ అనేది మనము ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం కదా! సో అంటే మెరూన్ కలర్ ఐ షేప్ కుందన్స్ ఏవైతే ఉన్నాయో సో అవి లీవ్స్ కింద యూజ్ చేస్తున్నామని, సో అలా అయితే యూజ్ చేసాము. లీవ్స్ కింద పైప్స్ అయితే యూజ్ చేసామన్నమాట. సో దీని కింద 3 రౌండ్ అయితే యూజ్ చేసాము. సో ఇది అనమాట ఇంకొంచెం ఫైనల్ లుక్ ఇవ్వడానికి. సో ఇక్కడ లీవ్స్ దగ్గర సో కొంచెం B7000 గ్లూ అనేది యూజ్ చేసి 3 రౌండ్ కుందన్ ఏదైతే ఉన్నాయో సో ఇక్కడ అనేది స్టిక్ చేసేస్తే ఇప్పుడు అనేది ఈ లోటస్ డిజైన్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో ఇంతే, మనకి 4 సైడ్స్ ఉన్నాయి కదా, 4 సైడ్స్‌న 4 లోటస్ డిజైన్స్ అనేది మనం మేక్ చేయాలన్నమాట. సో టోటల్ అనేది మేక్ చేసేసిన తర్వాత ఎలా ఉందో కూడా నేను మీకు మేక్ చేసి చూపిస్తాను చూడండి. ఇది అనమాట టోటల్ మొత్తం అనేది మిడిల్ బ్యాంగిల్ మోడల్ డిజైన్ అయితే ఇలా వస్తుందన్నమాట. లక్ష్మీదేవి పెండెంట్స్ ఉండటం వల్ల చాలా బాగుంటుంది బ్యాంగిల్ అనేది. సో టోటల్ సెట్‌కి కూడా మంచి లుక్ అనేది యాడ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం మెటల్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఇవి ఒక సైజ్ ఎక్కువే తీసుకోవాలి. ఇప్పుడు మనము 2, 4 అనమాట ఈ బ్యాంగిల్ సైజు. కర్వ్డ్ బ్యాంగిల్స్ అంటే కట్ బ్యాంగిల్ సైజ్ వచ్చేసరికి 2.4. మనము ఈ మెటల్ బ్యాంగిల్స్ ఉన్నాయి చూడండి, అవి వచ్చేసరికి 2.6 తీసుకోవాలి. అప్పుడే మనకి ఇవి అనేది కనిపిస్తాయి అన్నమాట పైకి. లేదా అంటే సేమ్ సైజ్ తీసుకుంటే కనిపించవు ఇవి కూడా. సో ఇది ఇంకొక ట్రిక్ అనమాట. ఇప్పుడు ఈ మెటల్ బ్యాంగిల్స్ అనేవి గ్రీన్ కలర్ని నేను హైలైట్ చేస్తూ దాని పక్కన మనము ఆ సైడ్ బ్యాంగిల్స్ కింద మెటల్ బ్యాంగిల్స్ని యూజ్ చేసాం. ఇది ఫైనల్ లుక్ అయితే. ఈ సెట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.